పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామ సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల పథకంలో పాడి పశువుల కోసం నిర్మాణం చేసిన షెడ్లకు 90% సబ్సిడీ బకాయి బిల్లులు అందకపోవడం వలన పాడి రైతులు గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో వేలాది షెడ్లకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించలేదన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మినీ గోకులం షెడ్లు నిర్మాణం చేసుకున్న రైతులకు సంబంధించి బిల్లులు బకాయిలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవాళ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, ఎందుకంటే కోర్టులకు వెళ్ళి లేదా ఇతర రూపాయలు ఆందోళన చేసిన ఫలితంగా కొద్ది బిల్లులు రైతులకు వచ్చినాయి. ఇంకా చాలా వరకు బిల్లులు రాక పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఆ బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ పశుసంవర్ధక శాఖ డీడీ గారి దగ్గరే ఇవాళ దాదాపు 1,20,00,000 రూపాయలు రైతులు కట్టిన డబ్బులు కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి అన్నీ కలిపి ఇవాళ రైతులకు ఆ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ మినీ గోకులం షెడ్లకు సంబంధించిన బిల్లులు బకాయిల మీద దృష్టి పెట్టి రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్ని వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పాడి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇవాళ కష్టపడి పాలు ఉత్పత్తి చేస్తూ ఉంటే కనీస ధర రాక కూడా నష్టపోతూ ఉన్నారు. మరి అట్లాంటి పాడి రైతులకి అప్పులు చేసి ఇవాళ మినీ గోకుల షెడ్ల పథకంలో షెడ్లు నిర్మాణం చేసుకుంటే బిల్లులు ఇవ్వకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మినీ గోకుల షెడ్లు బకాయిల బిల్లులు వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఖరీఫ్ సంబంధించిన ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు చర్యలు చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గతంలో రైతులు ధాన్యం కొనుగోలు సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డారు. మరి అట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా, గోను సంచులు కానీ రవాణా కానీ ఇతర సమస్యలు ఏమీ కూడా రాకుండా ప్రభుత్వం కనీస ధర మద్దతు ధర చెల్లించి